హాయ్ ఫ్రెండ్స్, మటన్ కర్రీ సింపుల్గా ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 1/2 kg మటన్, 5 పచ్చిమిర్చి, మీడియం సైజ్ ఆనియన్స్ 2 టమాటోలు. ముందుగా మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందామండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ని వేసుకొని కలుపుకుందాము. కొంచెం వేగాక 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకుందాము. కలుపుకున్నాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసుకుందామండి. వేసుకున్నాక అంతా కలిసేలా ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకున్నాక మూత పెట్టుకొని 10 మినిట్స్ ఉడికించుకుందామండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకుందామండి. కలుపుకున్నాక 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ కూడా వేసుకొని మొత్తం కలుపుకుందాము. కలుపుకున్నాక పెద్ద గ్లాస్తో వాటర్ పోసుకుందామండి. పోసుకున్నాక మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందామండి. ఆల్రెడీ 50% ఉడికింది కాబట్టి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చాక మూత తీసుకొని కలుపుకుందామండి. కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకుందామండి. మసాలా పౌడర్ వేసుకొని 5 మినిట్స్ ఉడికించుకున్నాక కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.